I welcome you all. Welcome to the session. So today we are going to understand about other security tools. Okay. We have gone through EDR, antivirus, something, right? And we have also understood about, have you understood about Active Directory? No, right? There is something called DNS. There is something called DHCP. There is something called web service. There is something called file service, right? So what is Active Directory? What is DNS? What is DHCP? What is web? And what is file service? This is a at least minimum we should know these five services, because being a SOC expert or a security manager or security management or a security analyst, whatever, you need to monitor some of the services. So the services which we consider as IPS, IDS, firewall, right? We understood all this stuff, what is actually how it works and all. We don't bother about how to configure, how to looks and all. But when the logs comes to this, so we come to know what are the different type of activity it works, right? Similarly, Active Directory అంటే ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. లెట్స్ సే నా దగ్గర ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయి. లెట్స్ సే మనం ఒక 4 మెంబర్స్ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారనుకోండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? హూ మేనేజ్ ద సిస్టమ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ 4 మెంబర్స్ ఈ 5 సిస్టమ్స్ లో లాగిన్ అవ్వాలి అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వస్తారు, ఇక్కడ యూజర్ క్రియేట్ చేస్తారు 1 2 3 4, ఇక్కడ కూడా 1 2 3 4, ఇక్కడ కూడా 1 2 3 4, ఇలా 4 యూజర్స్ క్రియేట్ చేస్తారు. అంటే 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, రైట్? సో ఇక్కడ సపోజ్ హార్డ్వేర్ సెటప్ చేయాలి. లెట్స్ దీనికి వాల్ పేపర్ ఒకటి చేంజ్ చేయాలనుకున్నా, ఇక్కడ చేంజ్ చేస్తారు, వాల్ పేపర్ చేంజ్ చేస్తారు, ఇక్కడ చేంజ్ చేస్తాడు వాల్ పేపర్. ఎందుకంటే 5 సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కెన్ గో ఎవ్రీవేర్ అండ్ డూ ద థింగ్. లెట్స్ నా దగ్గర 1000 సిస్టమ్స్ ఉన్నాయి. లెట్స్ నా దగ్గర ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, దాంట్లో 1000 సిస్టమ్స్ ఉన్నాయి. నా దగ్గర 5 అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు వీటిని మేనేజ్ చేయడానికి 1000 సిస్టమ్స్ని. కానీ నా దగ్గర 500 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ 500 ఎంప్లాయీస్ ఈ 1000 మిషన్స్ లో ఎక్కడైనా లాగిన్ చేయాలి అనుకుంటే, సో నేను 500 యూజర్స్ ని ప్రతి సిస్టమ్స్ లో క్రియేట్ చేయాలి, అవునా కాదా? ఎందుకంటే యూజర్ క్రియేట్ చేస్తేనే మనం లాగిన్ చేస్తాం. లేకపోతే ఏం చేయాలి? ఒక యూజర్ క్రియేట్ చేసి 500 మెంబర్స్కి ఇవ్వాలి. అయినా కానీ 5000 మెంబర్స్కి 500 మెంబర్స్కి 500 యూజర్స్ ఎందులో అని క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క యూజర్ని క్రియేట్ చేస్తే ఆ యూజర్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారని మనకు తెలియదు కదా. లెట్స్ సే ఏ యూజ్ చేయొచ్చు, బి యూజ్ చేయొచ్చు, సి యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్ క్రియేట్ చేయాలి ఒక్కొక్క మిషన్లో. సో ఇది యాక్చువల్లీ ప్రాక్టికల్లీ వర్కౌట్ అవ్వదు. అంటే ప్రతి మిషన్లోకి వెళ్ళి 500 యూజర్స్, ప్రతి మిషన్లో 500 యూజర్స్, అట్లా 1000 యూజర్స్లో క్రియేట్ చేయాలి. అండ్ సడన్ ఏంటంటే ఒక యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేసిండు, ఆయనకి ఏ కంప్యూటర్లో చేంజ్ చేసిండో తెలియదు. ఇప్పుడు దానికోసం అన్ని సిస్టమ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తారు ఏ పాస్వర్డ్ చేంజ్ అయిందని. ఇది ప్రాక్టికల్లీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. సో దానికోసం ఏముంది అంటే సెంట్రలైజ్డ్ యూజర్ అండ్ కంప్యూటర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి వచ్చిందనమాట. సెంట్రలైజ్డ్ యూజర్ అండ్ కంప్యూటర్ మేనేజ్మెంట్, దీన్నే మనము యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్మెంట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ ఒక సర్వర్ ఉంటుంది, ఈ సర్వర్లో ఏడి సర్వీసెస్ అని ఉంటాయి అనమాట. యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ అని ఉంటాయి. ఈ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్కి వీళ్ళందరినీ మనము డొమైన్స్లో దీన్నే ఏమంటాం, డొమైన్ అని కూడా అంటాం అనమాట. ఈ డొమైన్లో మనం వీళ్ళందరినీ జాయిన్ చేస్తాం. ఎవరెవరైతే జాయిన్ అవుతారో, ఇది ఎవరు? కంప్యూటర్స్, ఇవన్నీ కంప్యూటర్స్. ఈ కంప్యూటర్స్ అన్ని ఎవరైతే జాయిన్ అవుతారో, ఇప్పుడు ఈ యొక్క సర్వరు ఎలా చెప్తే వీళ్ళందరూ అలా బిహేవ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ నేను యూజర్స్ని క్రియేట్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఈచ్ ఇండివిజువల్ మిషన్, I am creating users here, saying that let's say Anil, let's say Sahiti, let's say Sandhya,
లెట్స్ సే ప్రభాకర్. ఓకే, ఇలా నేను 4 యూజర్స్ని తయారు చేసిన. ఇక్కడ నా దగ్గర 40 మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇందులో జాయిన్ అయినాయి. లెట్స్ సే ఇప్పుడు అనిల్ ఇక్కడ లాగిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడికి అనిల్ వచ్చిండు, ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ అనిల్ పాస్వర్డ్ ఉంది. మనం అనిల్కి ఫోన్ చేసి చెప్పినాం, ఎస్ అనిల్, యూ యూజ్ అనిల్ యాజ్ ఎ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈజ్ @123. నౌ హీ ఈస్ ట్రైంగ్ టు లాగ్ ఇన్ హియర్. So what is happening as soon as you are connecting Anil? So basically you are not authenticating here. Where you are authenticating? You are authenticating from this particular user in the name of Anil. And once the username and password is right, it will say successful. This is known as Kerberos authentication. ఏమంటాం? Kerberos authentication. సో ఈ అథెంటికేషన్ జరగడానికి మనం ఒక పోర్ట్ యూజ్ చేస్తాం, దాన్నే మనం 88 పోర్ట్ అంటాం. ఏమంటాం? పోర్ట్ 88. సో అనిల్ సెంట్రల్లీ ఒక ఏడీని కాంటాక్ట్ అవ్వడానికి సెంట్రల్ యూజర్స్ ఏవైతే ఉన్నాయో అనిల్, సాహితి, సంధ్య. నౌ సాహితి ఇక్కడికి వచ్చింది. సాహితి ఇందులో లాగిన్ చేయాలనుకుంటే ఇక్కడ లాగిన్ చేసి బై మిస్టేక్లో తనకు admin @123 అని చెప్పినాము, కానీ తన admin @1234 అని కొట్టింది. అప్పుడు ఏమైంది? ఇక్కడికి వెళ్ళింది, సెంట్రల్ యూజర్స్లోకి వెళ్ళింది, సెంట్రల్ యూజర్స్లో సాహితి యూజర్ నేమ్ చూసింది, సాహితి యూజర్ నేమ్ పర్ఫెక్ట్, కానీ పాస్వర్డ్ రాంగ్ ఉంది. అప్పుడు ఏమంటది? యూజర్ లాగిన్ ఫెయిల్డ్. రైట్, యూజర్ లాగిన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఎందుకు అంటే ఈ సేమ్ 88 కర్బరోస్ అథెంటికేషన్కి వెళ్ళింది ఇది కూడా, కానీ రిటర్న్లో పాస్వర్డ్ అనేది సక్సెస్ కాలేదు కాబట్టి లాగిన్ ఫెయిల్ ఇచ్చేసింది. ఎందుకంటే పాస్వర్డ్ నాట్ మ్యాచ్డ్. ద రీజన్ ఈజ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఓకే, సో మనకు తెలిసింది అంటే సాహితి పాస్వర్డ్ తప్పేసింది, కానీ ఇక్కడ అసలు యూజర్ ఉందా అంటే యూజర్ లేదు, ఇక్కడ లేదు. యూజర్ ఎక్కడ ఉంది? ఈ సెంట్రల్లీ ఈ ఏడీ సర్వర్లో యూజర్ అనే ఫోల్డర్లో మనం సాహితి అనే యూజర్ని క్రియేట్ చేసిన. రైట్, ఇలా సపోజ్ అనిల్ పాస్వర్డ్ నేను చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ అసలు అనిల్ అనే యూజర్ లేడు, ఇక్కడే ఉన్నాడు కదా. నేను ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేస్తే ఈసారి నేను అనిల్కి 123456 అని చెప్పిన ఓన్లీ పాస్వర్డ్. ఇక్కడికి వచ్చిండు అనిల్, ఇక్కడ లాగిన్ చేసిండు. ఈసారి 123456 అనగానే ఇది మళ్ళీ వెళ్ళింది యూజర్ దగ్గరికి, సేమ్ అథెంటికేషన్ మెథడ్ 88 మెథడ్ వెళ్ళింది. సక్సెస్ అవగానే ఇక్కడ నుంచి నాకు డెస్క్టాప్ వచ్చేసింది, అంతే. సో దీన్నే మనం సెంట్రలైజ్ యూజర్ అండ్ కంప్యూటర్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు నేను అందరి పాస్వర్డ్స్ చేంజ్ చేయాలి. సింగిల్ గో నేను చేంజ్ చేయగలుగుతాను, ఒకటే పాస్వర్డ్ అందరికీ పెట్టగలుగుతాను. ఒకటే కమాండ్, ఒకటే సెకండ్లో సెట్ యూజర్ స్టార్ పాస్వర్డ్ ఏబిసి @123 కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా కమాండ్స్ పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే చాలు, అన్ని పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది ఒకటేసారి, అందరికీ ఏబిసి @123 అయిపోతుంది. సో ఇవన్నీ ఫీచర్స్ మనం ఏడీలో వాడుకోవచ్చు. దీంతో పాటుగా మనం కంప్యూటర్ని కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట. కంప్యూటర్ని ఎలా మేనేజ్ చేయొచ్చు? కంప్యూటర్ వాల్పేపర్ చేంజ్ చేయాలంటే వాల్పేపర్ చేంజ్ చేయొచ్చు, ఐకాన్స్ కలర్ చేంజ్ చేయాలంటే కలర్ చేంజ్ చేయొచ్చు. అంటే అన్ని సెట్టింగ్స్, కంప్యూటర్స్కి ఉన్న ప్రతి ఒక్క సెట్టింగ్ని మనము గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అంటారు, దాన్ని జిపిఎంసి అంటారు. ఏమంటారు? జిపిఎంసి, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ కన్సోల్. ఈ పర్టికులర్ ఏరియా నుంచి మనము ప్రతి ఒక్క కంప్యూటర్ని మ్యానిపులేట్ చేయొచ్చు ఎలా కావాలంటే. దీంట్లో ఏమైనా వస్తుంది? లాగిన్ అవగానే ఇక్కడ ఏమైనా వస్తుంది? లాగిన్ అవగానే హాయ్ వెల్కమ్ టు ఐటీ ఎక్స్పర్ట్స్ గ్రూప్, ఆర్ లెట్స్ సే వెల్కమ్ టు ఎఫ్జి సొల్యూషన్స్, అలా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను అనుకుంటా కదా మీకు, వెల్కమ్ అని. సో దట్ ఈస్ పాసిబుల్ బై యూజింగ్ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్. ఓకే, సో ఏడీ ఏడీ తర్వాత ఏడీలో చాలా పోర్ట్స్ యూజ్ అవుతాయి. ఏడీలో ఏమేమి పోర్ట్స్ యూజ్ అవుతాయి? పోర్ట్ ఫస్ట్ 88 యూజ్ అవుతుంది, ఇది పోర్ట్ 8 టీసీపీ. తర్వాత 135 నుంచి 139 పోర్ట్స్ అంటారు, దీన్నే నెట్ బయాస్ పోర్ట్స్ అంటారు. ఇది లేకపోతే మనకు ఈ కనెక్షన్స్ అనేటివి ఫామ్ అవ్వవు అన్నమాట. తర్వాత 445 అంటాం, దీన్నే మనం ఏమంటాం? ఎస్ఎంబి సర్వీస్, దీన్నే షేర్ సర్వీసెస్ అని కూడా అంటాం, షేర్ సర్వీసెస్.
ఏదన్నా షేర్ చేయాలంటే ఈ సర్వీసెస్ యూజ్ అవుతుంది. ఇది కాకుండా 53 అనే ఒక పోర్ట్ ఉంటుంది, 53 యూడిపి, దట్ ఈస్ నోన్ యాజ్ డిఎన్ఎస్ సర్వీస్. ఏడీకి ఖచ్చితంగా రన్ అవ్వాలంటే డిఎన్ఎస్ సర్వీస్ మినిమం ఉండాలి, ఇది మినిమం రిక్వైర్మెంట్. సో దాని తర్వాత ఇంకేముంటుంది అంటే 389 అంటాం, దీన్ని ఎల్డాప్ సర్వీస్ అంటాం, లైట్ వెయిట్ యాక్టివ్ డైరెక్టరీ ప్రోటోకాల్ అని. తర్వాత 636 అంటాం, దీని యొక్క సెక్యూరిటీ ప్రోటోకాల్, ఎల్డాప్ ఎస్ ప్రోటోకాల్ అంటాం. సో ఇలా మనకి మినిమం ఈ రిక్వైర్మెంట్ ఉన్నవి. దీంతో పాటు 1 2 3 అనేది ఉంటుంది, దట్ ఈస్ టైమ్ సర్వర్. ఎందుకంటే ఏడీ సర్వర్ ఆల్వేస్ బిహేవ్స్ యాజ్ ఏ టైమ్ సర్వర్, సింక్రోనైజ్ అవ్వడానికి బిట్వీన్ ద క్లయింట్స్ అండ్ ద సర్వర్. ఓకే, సో దిస్ ఈజ్ అ స్మాల్ అండర్స్టాండింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్. సో మనము ఎప్పుడైతే ఈ పర్టికులర్ పోర్ట్స్లో ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ కానీ జరిగితే, ఆర్ ఎనీ చేంజెస్ కానీ ఎనీ పోర్ట్ యూస్ అయినా, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఏడీ రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతుంది అక్కడ అని. సో మనం మానిటర్ చేయాలి. సో ఏమేమి క్రియేట్ చేయొచ్చు మనం? యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు, మిషన్స్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన ప్రతిసారి మనం మాడిఫై చేయొచ్చు. అంటే క్రియేషను, మోడిఫికేషను, డిలీషను, ఈ మూడు చేయొచ్చు ప్రతిదానికి. యూజర్స్కి, గ్రూప్స్కి, మిషన్స్కి, సెక్యూరిటీ గ్రూప్స్కి, డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్, అలా చాలా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి మీరు క్రియేట్ చేయొచ్చు, మాడిఫై. వెన్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్ ద అట్రిబ్యూట్స్ యూ కెన్ చేంజ్, యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ డిలీట్. సో పవర్స్ కూడా దీనికి చాలా పవర్స్ ఉంటాయి. ఏమని ఉంటాయి? డొమైన్ కంట్రోలర్ డిసి అంటాము, డొమైన్ అడ్మినిస్ట్రేటర్ డిఏ అంటాము, స్కీమా అడ్మినిస్ట్రేటర్ ఎస్ఏ అంటాము, ఎక్స్చేంజ్ అడ్మినిస్ట్రేటర్ ఈఏ అంటాము, ఈఎక్స్ఏ అంటాము, ఎంటర్ప్రైజ్ అడ్మినిస్ట్రేటర్ ఈఏ అంటాము. రైట్, ఇలా చాలా రోల్స్ ఉంటాయి అన్నమాట. రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్ ఐఏ అంటాము. ఇలా చాలా రోల్స్ ఉంటాయి, ప్రతి దానికి ఒక డిఫరెంట్. లైక్ ఏంటంటే ఇదేదో కాదు ఏమో అనుకునేది, చాలా మన ఓన్ లైఫే. ఇఫ్ వి టేక్ సంథింగ్ లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, లెట్స్ సే ఐఎమ్ ఏ పద్మశాలి. మాకు మా ఊర్లో ఒక గ్రూప్ ఉంది, దాంట్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, రైట్, ఒక క్యాషియర్ ఉంటాడు, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, రైట్. తర్వాత మెంబర్స్ ఉంటారు, సెక్రటరీ ఉంటాడు. వీళ్ళందరూ ఏంటంటే పొజిషన్స్. తర్వాత ఎవరు ఉంటారు? మెంబర్స్ అంటే ఎవరు అంటే ఇంటి నుంచి ప్రతి ఒకరు ఉంటారు కదా, వాళ్ళు మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3, లైక్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో ఈ మెంబర్స్ లెట్స్ సే మై హోమ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ? లెట్స్ సే 5 మెంబర్స్, లైక్ విష్ణు, సంయుక్త, పురుషోత్తం, like. So these are users. This is home, this is computer. This home is under the control of Padmashali group, and who is leading? President. Now president, whatever president tells are according to the Padmashali group. There are some rules. I have to wear Janevu on the eve of Rakhi Purnima. So nenu Janevu వేసుకున్నాను. సో అందరు చెప్తారనమాట, యూ హ్యావ్ టు కమ్ ఎట్ 7 o'clock. సో యూ హ్యావ్ టు గో దేర్. వెళ్ళకపోవడం అంటే ఈ డిజిటల్ దాంట్లో అంటే చెప్తే అయిపోతుంది అంతే, నేను రాను, నేను చేయను అనేది ఉండదు అనమాట. సో హీ విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్, వీ హ్యావ్ టు ఫాలో. హియర్ ఆల్సో సేమ్. డొమైన్, లెట్స్ సే ఏబిసి డొమైన్ అని ఉంది. లెట్స్ సే మనం ఒక డొమైన్ అనేది ఎట్లా రాస్తాము? సంథింగ్ డాట్ సంథింగ్. సో ఎగ్జాంపుల్, నేను ఒక డొమైన్ రాస్తున్నాను, నేను ఒక డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, fg.com. FG మీన్స్ ఫ్లినిక్స్ గ్లోబల్, నా కంపెనీ ఉంది. సో నేను దాన్ని fg.com అనే ఒక కంపెనీ తయారు చేస్తాను. సో ఇది అని ఈ యొక్క గ్రూప్లో నేను కొన్ని కంప్యూటర్స్ పెడితే జనరల్గా, సో కంప్యూటర్స్ పేరు ఏముంటాయి జనరల్గా? లెట్సే ఒక కంప్యూటర్ ఉంది అనుకోండి, లెట్సే హెచ్ఆర్ మషిన్. ఇదేంటి? హోస్ట్ నేమ్ కదా. హోస్ట్ నేమ్ మనం తెలుసు కదా, మనం చాలాసార్లు రాస్తాము హోస్ట్ నేమ్ అంటే ఏంటి. ఎలా ఐడెంటిఫై చేస్తాము? కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి హోస్ట్ నేమ్ అని టైప్ చేయగానే హోస్ట్ నేమ్ అని వస్తుంది, అవునా కదా? ఐడియా ఉంది కదా హోస్ట్ నేమ్ అంటే.
సో కానీ ఎప్పుడైతే ఇది ఎఫ్జి గ్రూప్లో యాడ్ అయిందో, లైక్ రెడ్డి గ్రూప్లో అనిల్ యాడ్ అయిపోతే ఏమైంది, ఫస్ట్ యాక్చువల్లీ అనిల్ ఈజ్ నేమ్ ఈజ్ అనిల్, రెడ్డిలో యాడ్ అవగానే ఏమైంది అనిల్ రెడ్డి, అవునా కదా, అనిల్ రెడ్డి అని యాడ్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ అసలు పేరు ఏంటి అనిలే, సఫిక్స్ ఏంటి ఇది వాళ్ళ డొమైన్ నేమ్. సో దీన్నే ఏమంటాం మనం, ఫుల్గా ఉన్నది కాబట్టి దీన్నే మనం ఎఫ్క్యూడిఎన్ అంటాం. సో హెచ్ఆర్ మిషన్ అనేది హోస్ట్ నేమ్, ఎఫ్క్యూడిఎన్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి దీనికి, సాహితీ చెప్పు, హెచ్ఆర్ మిషన్ కి ఎఫ్క్యూడిఎన్ ఏమవుతుంది, హెచ్ఆర్ మిషన్ ఓకే, హెచ్ఆర్ మిషన్ ఉన్న సపోజ్ అనిల్ రెడ్డి గ్రూప్ లో ఉంటే అనిల్ రెడ్డి అయితే, హెచ్ఆర్ మిషన్ fg.com లో ఉంటే ఏమవుతుంది ఎఫ్క్యూడిఎన్ హెచ్ఆర్ మిషన్ .fg.com. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎఫ్క్యూడిఎన్. ఎఫ్క్యూడిఎన్ అంటే ఏంటి, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, అంటే అలాంగ్ విత్ ద డొమైన్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ ఎఫ్క్యూడిఎన్. సో యాక్చువల్ గా నేమ్ ఏదైనా ఉండండి, లెట్స్ సే దెర్ ఇస్ ఎ లావిష్ వర్క్ స్టేషన్, lavish workstation, WSTN. So this is the host name. Now Anil, tell me what is the FQDN of this? Lavish workstation.fg.com. fg.com. If you are adding this become, the entire part become FQDN. Now what is FQDN? FQDN is fully qualified domain service, domain name, FQDN shortcut, right? సో ఇలా మనము ఒక డొమైన్ ని మనం అడ్రస్ చేస్తాం అన్నమాట. సో ఇందులో మనము సెంట్రల్ యూజర్స్ అనేటివి ఉంటాయి. సో మనం ప్రతి కంప్యూటర్ని అలా యాడ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. సో అదొక ప్రొసీజర్ ఉంటుంది. సో ఎలా యాడ్ చేస్తామంటే మనం మై కంప్యూటర్స్లోకి వెళ్తాం జనరల్గా, దిస్ పీసీ, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. ఇక్కడ ఏంటంటే చేంజ్ సెట్టింగ్స్ అన్నట్టు, చూడు ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ వర్క్ గ్రూప్ ని చేంజ్ ఎలా చేయాలి, డొమైన్ లోకి మార్చాలి. అంటే చేంజ్ సెట్టింగ్స్ మనకు ఆప్షన్ వస్తుంది చూడండి, కంప్యూటర్ నేమ్ ఏంటి డెస్క్టాప్ సంథింగ్ ఉంది కదా, దీన్ని చేంజ్ టు డొమైన్, లెట్స్ సే డొమైన్. నా ఇక్కడ ఆప్షన్ వస్తుంది డొమైన్ పేరు ఇవ్వాలి, లెట్స్ సే fg.com. క్లిక్ చేస్తాం, ఓకే. ఓకే చేయగానే అథెంటికేషన్ వస్తుంది. ఇది లేదని చెప్తుంది ఇక్కడ, ఎందుకంటే అసలు నేను ఇంకా క్రియేట్ చేయలేను ఆ సర్వర్ని. ఉంటే మటుకు ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు మనము డొమైన్ కంట్రోలర్ అంటే ప్రెసిడెంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, అంటే అతను సైన్ చేస్తేనే ఇది జాయిన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా వన్స్ ఇది జాయిన్ అవ్వగానే, సో ఇప్పటి నుంచి దీంట్లో ఎవరెవరైతే అక్కడ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ లాగిన్ అవ్వచ్చు ఫిజికల్గా. సెకండ్, అక్కడ ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అన్ని దీనికి అప్లై అవుతాయి. Got it? So this is the meaning of Active Directory. Got it? సెకండ్, మన దగ్గర ఇంకొకటి ఉంది ఏంటి, డిఎన్ఎస్ సర్వీస్. డిఎన్ఎస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ సర్వీస్ అంటారు దీన్ని, డొమైన్ నేమ్ సర్వీస్. మనము స్టార్టింగ్ లో ఒకటి నేర్చుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ మ్యాక్ అడ్రస్, తర్వాత ఐపీ అడ్రస్ నేర్చుకున్నాం. సో మ్యాక్ అడ్రస్ మనకి చాలా కష్టం గుర్తుపెట్టుకోవడం అనే మనం ఐపీ అడ్రస్ ని గుర్తు తెచ్చుకున్నాం, ఎందుకంటే అది ఒక సిరీస్ లో ఉంటుంది అట్లీస్ట్ అని. ఒక నెట్వర్క్ కి ఇలా నెట్వర్క్ ఉంటుంది, ఇలా నెట్వర్క్ ఉంటుంది. కానీ మన దగ్గర 1000 కంప్యూటర్స్ ఉంటే మనకు నెట్వర్క్స్ గుర్తుంటాయి, కానీ ఎగ్జాక్ట్ మిషన్ నేమ్ గుర్తుంటుందా? ఉండదు కదా. అంటే ఎగ్జాక్ట్ మిషన్ ఐపీ గుర్తుంటుంది. ఇక్కడ నాకు 5 ఉన్నాయి ఇలా, దీని ఐపీ 5.10, దీని 5.15, ఇది 5.20 ఉన్నది. రేపు ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడికి పెట్టిన, ఇక్కడ 5.20 అయింది.
ఇక్కడ షిఫ్ట్ చేసిన కంప్యూటర్ పేరు IP 5.20 అని గుర్తుంటుందా ఒక 10 days తర్వాత? గుర్తుండదు కదా. అక్కడ ఒక IP ఉంది, అది తెలుసు, అది 5 series లో ఉంటుందని తెలుసు అంతే. కానీ అది 5.20 19 ఆ కంప్యూటర్ ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వేరే రూమ్ లో ఉండి 5.20 ఎక్కడ ఉంది అంటే నువ్వు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పగలుగుతావా? చెప్పలేవు కదా, ఎందుకంటే అక్కడ 100 మిషన్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఏది ఉందో మనకి ఏం తెలియదు అని షఫల్ అవుతా ఉంటుంది IP అడ్రస్. లెట్స్ సే మన దగ్గర 100 మిషన్స్ ఉన్నాయంటే ఇప్పుడు 5.20ని నేను హెచ్ఆర్కి ఇచ్చిన, 5.10ని లెట్స్ సే ఫినాన్స్కి ఇచ్చిన, 5.20ని ఆపరేషన్స్కి ఇచ్చిన, లెట్స్ సే 5.5ని లెట్స్ సే సమ్ HR2కి ఇచ్చిన. ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర. ఇప్పుడు చెప్పండి, HR2కి ఏది ఇచ్చిన నేను? HR2 IP ఏంటి? 5.5. ఓకే 5.5. ఓకే. ఇప్పుడు చెప్పండి, నేను ఆపరేషన్స్కి ఏమి ఇచ్చిన? అనిల్ ఆపరేషన్స్కి ఏమి ఇచ్చిన? ఇప్పుడు రాసిన ఒకటే గుర్తుపెట్టుకోలేము మనం. రేపు ఎలా అంటే ఒక 100 కంప్యూటర్స్ ఉంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్, రైట్? సో ఇది ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేసినామంటే, మన దగ్గర ఒక సర్వీస్ ఉంది, దాని పేరే DNS సర్వీస్ అంటారు. దాని పేరే DNS సర్వీస్. సో DNS సర్వీస్ అంటే ఏంటంటే డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్. సో నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ IP అడ్రస్ అండ్ హోస్ట్ నేమ్ ఆఫ్ 100 మిషన్స్. సో టు ఓవర్కమ్ దట్ మనం ఏం చేస్తున్నాం అంటే అవన్నీ అంటే మగప్ చేయలేం కదా. సో దాన్ని ఏం చేసినా, నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను, దాని పేరే DNS నేమ్. సో ఇక్కడ అన్ని నేను రాసేస్తాను అనమాట. ఏమని రాస్తా? హోస్ట్ నేము, IP అడ్రస్. లెట్స్ సే HR 5.5, HR1 5.7, Finance 1, Fin1 5.10, 2 5.11, 3 5.12 అని అంతా రాసేసాను. ఇప్పుడు ఇక్కడకు వేరే దగ్గరకు వచ్చి నేను ఏదో కంప్యూటర్లో కూర్చున్నా, ఒక కంప్యూటర్లో కూర్చున్నా. ఇక్కడ ఈ కంప్యూటర్లో ఈ DNS సర్వర్ ఎక్కడైతే రాశానో ఇదంతా కనెక్షన్ పెట్టిన దీంతో, ఎందుకంటే సర్వర్ నెట్వర్క్ లో ఉంటే కనెక్ట్ అవుతాయి కదా. సో ఇది ఎక్కడ రాస్తాం మనము? DNS సర్వర్ అని ఒక పొజిషన్ ఉంటుంది. ఎక్కడ? మన IP అడ్రస్లు గుర్తున్నాయా మనకి? మనం IP అడ్రస్ లో ncpa.cpl అని కొడితే ఇక్కడ మనకు IP అడ్రస్ రాస్తాం, గుర్తున్నా? ఇక్కడ IPv4 లో IP అడ్రస్ ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఈ పైన IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే గురించి మీకు చెప్పిన. ఇక్కడ మీకు DNS అని ఒకటి ఉన్నది చూసారా? ఇక్కడ మీరు ఈ DNS సర్వర్ IP ఇస్తే అప్పుడు ఇది అడుగుతుంది అనమాట. ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కి వెళ్ళి అడుగుతుంది. లెట్స్ సే దీని IP అడ్రస్ అనుకోండి 10.0.0.5. ఇదేంటి? DNS సర్వర్ IP అనుకోండి. సో నేనేం చేస్తాను, ఈ కంప్యూటర్లో ఈ DNS లొకేషన్లో ఏమని రాస్తాను? 10.0.0.5. అంటే నేను ఇప్పుడు ఏదైనా అడిగితే, అంటే అది ఉన్నది అని అడిగితే ఎక్కడికి వెళ్ళి అడుగుతుంది? ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి అడుగుతుంది. ఎక్కడికి? 10.0.0.5కి వెళ్ళి లెట్స్ సే నేను ఏమని రాస్తున్నాను? హూ ఈజ్ google.com. యాక్చువల్లీ మనం google.com అని ఇక్కడ రాస్తాం కదా, ఇక్కడ google.com అని టైప్ చేస్తాం, అవునా కదా? google.com అని టైప్ చేస్తాం. ఇది వెంటనే నాకు గూగుల్ పేజ్ ఇస్తుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది అసలు? యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, ఈ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఈ సర్వర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, అసలు ఈ google.com అంటే ఎవరు అని. అప్పుడు అది చెప్తుంది google.com అంటే లెట్స్ సే ఇక్కడ లిస్ట్ రాసాం కదా, ఇప్పుడు ఇక్కడ రాయొచ్చు అది కూడా. google.com అంటే లెట్స్ సే 10.12.15.17. facebook.com అంటే
11.15.17.20 ఇలా దాని ఒక లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో మనం ఎప్పుడైతే google.com అని టైప్ చేయగానే ఇలా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళింది. ఈ సర్వర్ దగ్గరకు వచ్చి ఇక్కడ చెక్ చేసింది ఉందా లేదా google.com. ఎస్, అప్పుడు ఏమైంది 10. సో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఎక్కడైతే మనం google.com అని రాసినామో దానికి చెప్తాను అనమాట. ఏమని చెప్తుంది, 10.0.12.15.17 ఇక్కడికి వెళ్ళు, నువ్వు నా దగ్గరకు రావడం కాదు. నా దగ్గరకు వస్తే నేను ఎవరో చెప్తాను, google.com అంటే ఎవరో చెప్తాను. సో అక్కడికి పంపించింది అనమాట. సో google.com అక్కడికి వెళ్ళగానే అదేం చెప్తుంది, google.comలో ఏముంటుంది, వెబ్ పేజ్ ఉంటుంది కదా, అది చెప్తుంది google.com ఓ నువ్వు నా దగ్గర వెబ్ పేజ్ అడగడానికి వచ్చినావు, సో ఇది నా వెబ్ పేజ్ అని రిటర్న్ పంపిస్తాను అనమాట. సో అలా మన దగ్గర డీటెయిల్ వస్తుంది. సో మనకి ఇక్కడ అన్ని హోస్ట్ నేమ్స్ విత్ FQDN నేమ్ ఉంటుంది, కొన్ని హోస్ట్ నేమ్స్ ఏ ఉంటాయి, దాని IP అడ్రసెస్ అన్నీ ఉంటాయి. సో సపోజ్ నేనేమి రిక్వెస్ట్ చేయాలనుకోవట్లేదు, నాకు ఓన్లీ తెలుసుకోవాలి, నాకు వెబ్ పేజ్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను నా కమాండ్ ప్రాంప్ట్లో CMD ఇదే తెలుసు కదా అందరు కమాండ్ ప్రాంప్ట్, ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి రన్లో CMD అని కొట్టగానే ఈ పేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదన్నా సెర్చ్ చేయాలి, ఎలా చేస్తాను, సో ఇక్కడ నేను రాస్తాను NS lookup. గుర్తుంచుకోండి ఏం రాస్తాను, NS lookup. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ ఒక అడ్రస్ వచ్చింది. ఈ అడ్రస్ ఏంటి, యాక్చువల్లీ ఇది నా DNS IP యాక్చువల్లీ, ఎందుకంటే నాది DHCP నుంచి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటికల్గా నాకు ఈ IP ఇస్తుంది, నా సర్వర్ IP. సో నా DNS IP ఏంటి, ఇది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, google.com అసలు ఎవరి google.com ఎంటర్ చేయగానే నాకు కింద ఒక IP ఇచ్చింది చూడండి. google.com అంటే 142.250.194.78 అని. ఇలా ఎప్పుడైతే మనము హోస్ట్ నేమ్ ఇచ్చి దాని యొక్క IP అడ్రస్ని కనుక్కుంటామో దాన్ని మనం ఏమంటాం, ఫార్వర్డ్ లుకప్ అంటాం. ఏమంటాం, దీన్ని మనం ఏమంటాం, హోస్ట్ నేమ్ ఇచ్చి IP అడ్రస్ని ఐడెంటిఫై చేస్తే దీన్ని మనం ఏమంటాం, ఫార్వర్డ్ లుకప్ అంటాం. అదే మన దగ్గర ఇంకొకటి ఉంటుంది సేమ్, దాన్ని ఏమంటే మనం ఒక డేటాబేస్ అంటాం. ఇది DB1, దీంట్లో ఏం రాస్తున్నాం, హోస్ట్ నేమ్ IP అడ్రస్, దీన్ని ఏమన్నా అంటాం ఫార్వర్డ్ లుకప్ అంటాం. ఇంకొకటి ఉంటుంది DB2, దీంట్లోనే ఇంకో పార్ట్ అన్నమాట. ఇక్కడ ఏం రాస్తాం, IP అడ్రస్ రాస్తాం, రివర్స్ దాని హోస్ట్ నేమ్ ఏంటో రాస్తున్నాం. ఇక లెట్స్ సే 192.168.5.5 అంటే ఏమని రాస్తున్నాం, HR. 192.168.5.7 అంటే HR1. 192.168.5.11 అంటే FIN2. ఇలా అన్ని రాసుకున్నాం అనమాట. అలానే 10.12.15.17 అంటే google.com అలా రాసినాం అనమాట. ఇప్పుడు నేను NS lookup అని కొట్టినప్పుడు నాకు సర్వర్ అని వచ్చింది. ఇప్పుడు సర్వర్ ఏంటి, ఇది DNS సర్వర్ ఏంటి, లెట్స్ సే ఇన్ మై కేస్ నేనేమి ఇచ్చిన సర్వర్ పేరు 10.0.0.5 ఇక్కడ వస్తుంది అనమాట. NS lookup అని కొట్టగానే సర్వర్ ఏమని వస్తుంది, 10.0.0.5. ఇప్పుడు ఫార్వర్డ్ లుకప్ చేస్తున్నా, ఏమని చేస్తున్నా, google.com అని కొట్టగానే వెంటనే దాన్ని ఒక్క సెకండ్ కూడా ఆగకుండా దానికి ఒక IP అడ్రస్ ఇచ్చింది, లైక్ ఏమని 10.12.15.17. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ లుకప్ చేస్తాను. ఎలా, లెట్స్ సే 192.168.5.11. ఇప్పుడు ఏం రావాలి నాకు ఆన్సరు, FIN2 అని రావాలి, అవునా కదా. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది, FIN2 అని వస్తుంది. చూద్దామా, టెస్ట్ చేద్దామా. రైట్, సో ఇక్కడ google.com అని వచ్చింది. రైట్, ఇప్పుడు నేను ఇదాన్ని రివర్స్ చేస్తే చూడండి నాకు ఒక నేమ్ వచ్చింది చూడండి. యాక్చువల్లీ ఏంటంటే google.com అనేది వెబ్ సర్వీస్ నేము, అందుకోసమే అది రావట్లేదు, ఇది వస్తుంది. ఇప్పుడు ఇదాన్నే చూడండి, ఇదాన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొడితే చూడండి సేమ్ IP వచ్చింది, ఇంకొక IP.
అంటే ఈ దానికి ఇంకొక ఐపీ ఉంది అనమాట, ఇది కూడా ఉంది. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాం, ఇంకొక ఐపీ వస్తుంది. అంటే దీని యొక్క ఫార్వర్డ్ లుకప్ ఇది ఉంది. సో ఇవన్నీ ఏంటంటే తెలుసా, ఒకటే కంప్యూటర్కి మల్టిపుల్ ఐపీస్ ఇస్తే ఇట్లా డిఫరెంట్ వస్తాయి. కానీ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఎన్ఎస్ లుకప్. ఇప్పుడు నాది ఒక ఓన్ సర్వర్ ఉంది, www.phoenixglobal.com. ఐపీ అడ్రస్ వచ్చిందా, 117.216.213.20, రైట్. సో ఇది అనేది ఏంటి, నా యొక్క వెబ్ సర్వర్. కానీ అదే నేను 117.216.213.20 అని కొట్టగానే ఆన్సర్ ఏమి వస్తలేదు. ఎందుకంటే అసలు యాక్చువల్లీ అలాంటి ఐపీ అనేది నేను దేనికి ఇవ్వలేను, ఓన్లీ ఆ సర్వీస్ రన్ అవ్వడం కోసమే ఇచ్చిన. సో అలా కూడా మనం ఇచ్చుకోవచ్చు, ఒక సర్వీస్కి కూడా మనం ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. సో మనం ఏం సర్వీస్కి ఇస్తున్నాము, ఒక కంప్యూటర్కి అని ఇవ్వద్దు, ఒక సర్వీస్కి కూడా మనం ఒక ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. అర్థమైందా? సో ఇలా మనము డిఫరెంట్ ఎన్ఎస్ లుకప్ చేస్తాం. అంటే ఫార్వర్డ్ లుకప్ అంటే ఏంటి, మనము ఒక ఏదైతే నేమ్ ఇస్తాం, లెట్స్ ఇక్కడ నేను yahoo.com అని ఇచ్చిన, yahoo.com. సో ఇది చూడండి ఎన్ని ఐపీస్ ఉన్నాయి, ఒకటే yahoo.comకి ఇన్ని ఐపీస్ ఉంటాయి. ఒక్క కంప్యూటర్కి 10 ఐపీలు కూడా ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపించాలా, ఇక్కడనే చూపిస్తాను నా దానికి. ఓకే, ఇప్పుడు ఈ వైఫై ఉంది, అవునా కదా. ఈ వైఫైకి నేను ఏం చేస్తున్నా అంటే ప్రాపర్టీస్లో బై డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఇస్తాను. ఇప్పుడు బై డిఫాల్ట్ లెట్స్ సే 192.168 లెట్స్ సే 1.5 192.168.1.1. ఓకే, ఇది నా ఐపీ అడ్రస్ నాకు తెలుసు నాకు. సో ఇక్కడ నేను 8.8.8.8 ఇది ఏంటంటే డిఫాల్ట్ డిఎన్ఎస్ సర్వర్ అంటాను, గ్లోబల్లీ వరల్డ్లో ఇది వెరీ ఫేమస్. తర్వాత 4.4.4.4. ఇప్పుడు ఇది సేవ్ చేయగానే, ఇప్పుడు చూడండి నేను ఎన్ఎస్ లోపల చేయగానే నాకు ఏమొస్తుంది, ఇంతకుముందు ఏమొచ్చింది నాకు, ఎన్ఎస్ లుకప్ అన్నప్పుడు నాకు ఏమొచ్చింది, ఇలా 205.215 వచ్చిన. ఈసారి నేను డిఎన్ఎస్ నేమ్ చేంజ్ చేసిన కదా, డిఎన్ఎస్ ఐపీ చేంజ్ చేసిన కదా 8.8.8.8కి. ఇప్పుడు నేను ఎన్ఎస్ లుకప్ చేసి ఏమొస్తుంది చూడండి, Ctrl+C క్లియర్, అంత క్లియర్ చేసిన. ఇప్పుడు ఎన్ఎస్ లుకప్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 8.8.8. ఎందుకు వస్తుంది, ఓకే 1 minute, ఇప్పుడు వస్తుంది. సేవ్ చేయలేదు, ఇప్పుడు సేవ్ అయింది. ఓకే చూడండి 8.8.8.8 వచ్చిందా, ఎందుకంటే నేను ఫోర్స్ఫుల్గా దానికి చెప్పిన 8.8.8.కి ఇవ్వు అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీనికి నేను ఇంకొక ఐపీ అడ్రస్ ఇస్తున్నా, ఏమని ఇస్తున్నా, IPv4కే. ఇప్పుడు 1.5, ఇక్కడ నాకు ఇంకో ఐపీ ఇవ్వడానికి ప్లేస్ లేదు కదా, ఎట్లా ఇవ్వాలి నాకు, ఇప్పుడు 1.6 కూడా లెట్స్ సే 10.10 కూడా ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నా. దీనికి ఎలా ఇవ్వాలి, ఒకటే కార్డ్కి నేను ఇంకో ఐపీ ఇవ్వాలనుకున్నా, ఎక్కడి నుంచి ఇవ్వాలి నేను. ఇప్పుడు ఇక్కడ నేను తీసేస్తేనే వేరేది ఇస్తాను. సపోజ్ ఇక్కడ 1.6 ఇచ్చిన అనుకో, 1.5 పోతుంది, 1.6 వస్తుంది. నాకేంటంటే నాకు 1.10 కూడా కావాలి, 1.11 కూడా కావాలి, లెట్స్ దీంట్లో 10 సిరీస్ కూడా కావాలి. నేను ఎలా ఇవ్వాలి, ఇప్పుడు నాకు ఒకటే కాలం ఉంది నేను ఐపీ అడ్రస్ ఇవ్వడానికి, ఇంకో కాలం ఎక్కడ ఉంటుంది అంటే ఇట్లా అడ్వాన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఐపీ అడ్రసెస్ అని, ఇక్కడ నువ్వు ఎన్ని రకాల ఐపీలు కావాలంటే అన్ని రకాలు ఇచ్చుకోండి. లెట్స్ సే 10 సిరీస్ 10.0.0.1 యాడ్, మళ్ళీ యాడ్ 172.168.5 యాడ్, ఎన్ని కావాలంటే అన్ని. లెట్స్ సే 20.0.0.5 రైట్. సో ఇప్పుడు నేను చాలా ఐపీస్ ఇచ్చినది ఒక్కదానికి. ఇప్పుడు నేను సేవ్ చేసిన అంటే చూడండి ఏమవుతుంది, ఇది ప్రైమరీ ఐపీ అంటాం, ఎప్పుడైతే పైన ఉంటుందో దాన్ని ప్రైమరీ ఐపీ అంటాం, లోపల ఉన్నాయన్ని సెకండరీ ఐపీస్. ఇప్పుడు నా ఐపీ లిస్ట్ చూస్తే రైట్ క్లిక్ చేసి స్టేటస్ చూస్తే చూడండి నాకు ఎన్ని ఐపీస్ వస్తాయో చూడండి, 10.5, 20.5, 172.5, 191.1.6.
నెట్వర్క్ కూడా పోయింది.